ఇక్కడ జీపులో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికే మనం తీసుకొచ్చిన డబ్బులు సరిపోయేలా ఉన్నాయి. ఎవరిని కదిలించినా వేలకు వేలు అంటున్నారు. కానీ మనం చేరాల్సిన చోటుకు మాత్రం ఎవరూ తీసుకెళ్లట్లేదు. ఏంటన్నయ్య, కనుచూపు మేరలో అడవి తప్ప ఏమీ కనిపించట్లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. అన్నా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మనం ఇక్కడికిక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవే చెట్లు, అవే గుట్టలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. నిజంగా మనం వెళ్లాల్సిన వైపే వెళ్తున్నామా? ఏ బాబు, లేదు సార్, నవల కాదు. నేను రాను. ఏమైంది? రాను సార్, నేను నవల కాదు. రాను. అరే ఏమైంది? ఎందుకు ఇలా కింద పడేసావు? అన్నా ఏమైందన్నా? ఎందుకు ఆపేసావు? మనం శుక్రవలయంలో చిక్కుకున్నాం. శుక్రవలయమా? శుక్రవలయమా అంటే ఏంటి? చెప్పినా మీకు అర్థం కాదు. ఇది మొదటి దశ. ఇక్కడి వరకు వచ్చామంటే ఆ వలయంలో చిక్కుకున్నట్టే. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. ఏ బాబు, నువ్వు అడిగినంత డబ్బు కూడా ఇచ్చాం కదా. డబ్బు కన్నా నాకు ప్రాణాలు ఇంపార్టెంట్, అందుకే వెళ్ళిపోతున్నాను. అన్నా 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 అన్నా, మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తారేంటి? మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లడం అంటే నా చావు నేను పిలవడమే. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. అయ్యో అన్నా, అలా అనకండి అన్నా, ప్లీజ్ అన్నా. కనీసం మమ్మల్ని ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా దించకుండా ఇలా నట్టడుగులో వదిలేసిపోతే మేమే పోవాలి. ఎక్కడికని పోవాలి? మిమ్మల్ని తీసుకెళ్లడం నాకు మంచిది కాదు, అందుకే మీరే నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఎంత దూరం నడిచి వెళ్ళాలి? ఎటని వెళ్ళాలి? ఈ బాట పట్టుకుని ఇలా వెళ్ళండి, అక్కడి వరకు ఇదే దారి. సెవెన్ 8 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళండి. 7-8 కిలోమీటర్సా? ఎంత ప్రమాదం అని చెప్తున్నారు? మళ్ళీ మమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏం అవసరం లేదు, మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోండి. అమ్మా తల్లి, మీకు పరిస్థితి అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీసుకెళ్తే నేను చచ్చిపోతాను. నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అసలు ఈ శుక్రవలయం అంటే ఏంటి? ఎందుకు అంత భయపడుతున్నారు? ఇది ఆ మాంత్రికుడి మాయా వలయం. ఈ వలయంలో ఇరుక్కున్న తర్వాత ఎంత దూరం తిరిగినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, బయటికి దారే కనిపించదు.